హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మసాలా గుత్తి వంకాయ. అయితే దానికి కావాల్సినటువంటి పదార్థాలు: ఎండుమిర్చి, ఎండు కొబ్బరి పొడి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వేయించి పెట్టుకున్నటువంటి పొట్టు తీసినటువంటి పల్లీలు, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, కొత్తిమీర, గుజ్జు తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు, వంకాయలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. దాంట్లో మనం ఇవి వేయించడానికి సరిపడా ఆయిల్ని వేసుకుందాం. ముందుగా ఎండుమిర్చిని వేసి మనం వేయించుకుందాం. వేయించినటువంటి మిరపకాయలు పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులోనే మినపప్పు, శనగపప్పును కూడా వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతుండగానే ఇందులోనే మనం జీలకర్ర, ధనియాలు, జీలకర్ర కొద్దిగా, ధనియాలు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. తీసుకొని ఇవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాలు ఇవి కూడా పప్పు వీటన్నిటిని కూడా మనం తీసుకున్నాం. ఇందులోనే లవంగాలు చెక్క వేయాలి. తర్వాత ఎండు కొబ్బరి, ధనియాలు ఇవి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం వేడైతే సరిపోతాయి అన్నమాట. నేను ఇందాక బై మిస్టేక్ ధనియాలు అన్నాను. నువ్వులు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా మంచిగా. ఇప్పుడు మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా ఇందులో యాడ్ చేశాను. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఈ ఉల్లిగడ్డల్ని మనం చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకునే బదులు చాపర్లో వేసుకొని మనం ఈ విధంగా తిప్పుకుందాం. కొత్తిమీరను కూడా ఇందులోనే వేస్తున్నాను. ఇవన్నీ చల్లారే కదా, మనం ఒక మిక్సీ జార్లో వీటన్నిటిని కూడా మనం వేసుకున్నాం కదా. ఇందులోనే కొద్దిగా మనం రాళ్ళ ఉప్పు, కొద్దిగా పసుపును కూడా వేసుకున్నాం. ఇలాగా మిక్సీ చేసుకుని ఈ విధంగా మనం మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాం కదా, దీన్ని అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఈ విధంగా ఇందులో తీసుకున్నాం. ఇందులోనే మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని ఇవన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం పొడి చేసుకున్నటువంటి మిశ్రమంలో ఆనియన్, కొత్తిమీర కూడా కలిపాం కదా. ఈ విధంగా ఇప్పుడు మనకి మసాలా స్టఫ్ రెడీ అయినట్టు. ఇది కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ వంకాయల్ని మనం కట్ చేసుకుందాం. తొడివెల్లను కూడా ఈ విధంగానే ఉంచుకొని మనం కట్ చేసుకుందాం. ఇవి కట్ చేసినప్పుడు నల్లగా అవుతాయి కాబట్టి మనం వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ ఉప్పు వాటర్లో మనం ఇవి కట్ చేసి వేసుకోవాలి. ఇవి మీకు తెలవదని కాదు, కానీ ఈ ప్రాసెస్లోనే నేను ఈ విధంగా చెప్పాలనుకున్నాను, చెప్తున్నాను. ఈ విధంగా మనం కట్ చేసుకున్నప్పుడు ఈ 4 భాగాలు పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని ఈ విధంగా కట్ చేసి వాటర్లో, ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. వంకాయలన్నిటిని కూడా ఈ విధంగా 4 ముక్కలుగా, అంటే విడిపోకుండా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి ఈ మసాలాని ఆ వంకాయలో పెట్టుకుందాం. అంతా పెట్టి మనం ఈ విధంగా దగ్గరికి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయలకు కూడా మనం మసాలా అంతా పెట్టాం కదా. ఇప్పుడు ఇంకా మసాలా మిగిలింది కదా, అయ్యో వేస్ట్ అయిపోతుందేమో అనుకోవాల్సిన పని లేదు. మనకి దీంతో కూడా లాస్ట్లో ఉపయోగం ఉంటుంది, అది మీకు తర్వాత చూపిస్తాను.
నేనైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఇవన్నీ వేగాలి కాబట్టి ఆయిల్ హీట్ చేసుకున్నాం. ఆయిల్ అయితే లైట్గా హీట్ ఎక్కింది, బాగా వేడైతే అవ్వకూడదు, కొంచెం లైట్ హీట్ ఎక్కినప్పుడు వీటన్నిటిని కూడా మనం ఈ విధంగా పెట్టుకున్నాం. మనం అన్నీ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లోనే అవి మగ్గేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఒకసారి మధ్యలో మనం మూత తీసి ఈ కాయలు చెదిరిపోకుండా ఒక్కొక్క కాయని ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఉండాలి. రెండో వైపు కూడా వేగేటట్టుగా మనం ఒక్కొక్క కాయని ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా అన్నీ మనం రెండో వైపు తిప్పుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. మనం ఒకసారి మూత తీసి తీసుకున్నాం. ఇవైతే దాదాపు కొద్దిగా ఉడికున్నాయి కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కూడా కలర్ కూడా చేంజ్ అయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చింతపండు పులుసుని దీంట్లో తీసుకోవాలి. తర్వాత ఇందాక మిగిలింది అనుకున్నాం కదా, ఆ మసాలాను కూడా దీంట్లో వేసేసుకోవాలి. మంచిగా ఉడకటానికి మనం పైనుంచి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఈ వాటర్ని మనం ఇలా ఈ విధంగా మనం ముక్కలన్నీ కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా ముక్కలకంతా కూడా ఈ మసాలా అంతా పట్టేటట్టుగా ఈ విధంగా అనుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం. కారం కానీ ఉప్పు కానీ చెక్ చేసుకోవాలంటే ఈ టైంలోనే మనం చెక్ చేసుకోవాలి. నేను వేసినటువంటి క్వాంటిటీ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు తక్కువైతే మాత్రం కొద్దిగా కలుపుకోవచ్చు. నేను వేసినటువంటి ఎండుమిర్చి పౌడర్ అయితే నాకు సరిపోయింది కాబట్టి అవసరం లేదు. మీరు పైనుంచి కొద్దిగా తక్కువైతే కారం వేసుకోవచ్చు. ఒకసారి మూత తీసి చూద్దాం. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవన్నీ వంకాయలన్నీ కూడా మనం ఈ విధంగా అంటే మెత్తగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ పర్ఫెక్ట్గా ఉడికినట్టే అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. పైనుంచి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని కదిలించకుండా ఈ విధంగా మూత పెట్టుకొని ఉంచుకొని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ పలావ్ కానీ దేంట్లోకైనా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి మసాలా వంకాయ కర్రీ.